హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఓజీ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది థియేటర్స్లో. అండ్ ఓజీ నిన్న రిలీజ్ అయింది కదా. సో డే 1 ఎంత వసూలు చేసిందో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఓజీ వచ్చేసి డే 1 ఎంత వసూలు చేసింది అంటే 190 కోట్ల రూపాయలనైతే వసూలు చేసింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. దట్ ఈస్ హిస్ క్రేజ్. అలాంటి క్రేజ్ నేను నిజంగా చూడలేదబ్బా. ముఖ్యంగా తనకి తెలుగు స్టేట్స్‌లో నేను చూసా, మొన్న సెలబ్రేషన్స్ చూసా. అసలు బెనిఫిట్ షో వేసే టైంలో అనమాట, ఒక థియేటర్ దగ్గర, మాస్ థియేటర్ అది. తన క్రేజ్ అసలు నిజంగా మామూలుగా లేదు. తన ఫ్యాన్స్, తన కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసే ఆ సెలబ్రేషన్స్ అసలు మామూలుగా లేవు. అసలు మొత్తం అక్కడ మొత్తం బ్లాక్ చేసేసారు బయట. ఆ థియేటర్ దగ్గర మొత్తం బ్లాక్ చేసేసారు. వెహికల్స్‌నేమి రానియట్లేదు. మొత్తం ఆపేసి ఒకటే సెలబ్రేషన్స్. అసలు మామూలుగా లేదు ఆ టైంలో మాత్రం అసలు. సో, ఆ రోజు అర్థమైంది నాకు, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తెలుగు స్టేట్స్‌లో ఎలా ఉంటదో అనేది. నిజంగా మామూలుగా లేదబ్బా తన క్రేజ్ మాత్రం. తెలుగు స్టేట్స్‌లో హి ఈజ్ అనదర్ లెవెల్ అంతే. ఫ్యాన్ బేస్‌లో మాత్రం కళ్యాణ్ బాబు కల్ట్ చూపిచ్చారు నిజంగా. చాలా బాగా అనిపించింది. సో, కలెక్షన్స్ వచ్చేసి 190 మామూలుగా రాలేదుగా, మామూలుగా కొట్టలేదు. అండ్ హిట్ కూడా కొట్టేశారంటగా పవర్ స్టార్ గారు. సో, మొత్తానికి ఇయర్ అన్నీ బాగా కలిసొస్తున్నాయి అబ్బా పవన్ కళ్యాణ్ గారికి. అటు పాలిటిక్స్‌లో కావచ్చు, ఇటు సినిమా పరంగా కావచ్చు. సినిమా పరంగా నేను కూడా వెయిట్ చేశా, పవన్ కళ్యాణ్ గారికి హిట్ వస్తే బాగుంటుందని. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని కాదు కానీ ఇష్టం కొంచెం. తన హెల్పింగ్ నేచర్ కావచ్చు, తన స్పీచెస్ కావచ్చు. సో అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సో నేను కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారికి హిట్ వస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉన్నా. సో హిట్ కాదు కదా, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేశారు సుజిత్ గారు. అది మామూలుగా అనిపించలేదు. అండ్ సినిమా చూడలేదు నేను. సినిమా చూస్తా మెల్లగా. మరీ ఎక్కువ పెట్టేశారు అబ్బా టికెట్స్. ఈ విషయంలో మాత్రం దట్స్ నాట్ కరెక్ట్. టికెట్స్ అంత పెట్టడం అనేది దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనమాట. సో టికెట్ రేట్స్ తగ్గాక వెళ్ళి చూస్తా. అండ్ అదరగొట్టేశారంట సుజిత్ గారు, డైరెక్షన్ పరంగా కానీ. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలా చూపించారంట. ఫ్యాన్స్కి మాత్రం ఎలాగంటే అదొక ఐ ఫీస్ట్ అంట, కన్నుల పండగలాగా ఉందంట. అండ్ చాలామంది గుడ్డలు చింపుకున్నారంట థియేటర్స్లో. సో ఆ రేంజ్లో ఉంది ఓజీ సినిమా. సో చూడాలి మరి, నేను కూడా వెయిట్ చేస్తున్నా. అండ్ తమన్ గారు, ముఖ్యంగా తమన్ గారికి కటౌట్లు కడుతున్నారు గట్టిగా బయట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీశారంట. సో మామూలుగా లేదు. మొత్తానికి మన డిప్యూటీ సీఎం గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. అండ్ ఇదొక మెమొరీ అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారికి కూడా. సో నైస్, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పవన్ కళ్యాణ్ గారికి హిట్ వచ్చిందన్న ఎమ్మటే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. సో అదనమాట, మొత్తానికి 190 కోట్లనైతే వసూలు చేసింది ఓజీ సినిమా. ఇంకా నడుస్తుంది, ఇంకా హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. అండ్ ఎక్కడ టికెట్లు దొరకట్లేదు ఇంకా. అండ్ మొత్తం ఈ సినిమా 250 కోట్లు వసూలు చేస్తే ఇక తిరిగే లేదనే చెప్పాలి. సో ఏముంది అందులో, చాలా ఈజీగా వసూలు చేసిద్ది. నైస్. సో మొత్తానికి 100 కోట్లు కాదు, 200 కోట్ల లిస్ట్లో ఓజీ సినిమా చేరబోతుంది. సో నైస్ అబ్బా, నైస్.